రీ రిలీజ్ కల్చర్ కూడా కరోనా వైరస్ లాంటిదే. మొదలయ్యాక ఒక్క చోట ఉండదు, అన్ని చోట్లకు పాకిపోతుంది. కావాలంటే చూడండి, ఏదో సరదాకి తెలుగు ఇండస్ట్రీలో మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు ఇండియా అంతా వ్యాపించింది. బాలీవుడ్ అయితే ప్రస్తుతం కుదిపేస్తోంది. అక్కడ పాత సినిమాలు వరుసగా క్యూ కడుతూనే ఉన్నాయి. 3 ఏళ్ల కింద మహేష్ బాబు పుట్టినరోజుకు అప్డేట్స్ ఏవీ లేవని పోకిరి సినిమాను రీ రిలీజ్ చేశారు. దానికొచ్చిన రెస్పాన్స్ చూసి గత 3 ఏళ్లలో దాదాపు 40 సినిమాల వరకు రీ రిలీజ్ అయ్యాయి. తమిళంలోనూ గిల్లీతో ఈ ట్రెండ్ ఊపందుకుంది. తాజాగా బాలీవుడ్ వంతు. అక్కడ పాత సినిమాలకు దుమ్ము దులుపుతూనే ఉన్నారు మేకర్స్. 2024లో బాలీవుడ్ కు రీ రిలీజ్ల నుండే ఏకంగా 65 కోట్లొచ్చాయి. అందులో తుంబాడ్ 35 కోట్లతో టాప్ లో ఉంది. రీ రిలీజ్ లో ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ కూడా ఇదే. 2018లో విడుదలైనప్పుడు తుంబాడ్ కు వచ్చింది 15 కోట్లే. కానీ రీ రిలీజ్ లో రఫ్ ఆడించింది. అలాగే యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రి నటించిన లైలా మజ్నుకు రీ రిలీజ్ లోనే ఎక్కువ వసూళ్లొచ్చాయి. లైలా మజ్ను 2018లో విడుదలైనప్పుడు కనీసం 2 కోట్లు కూడా రాలేదు. కానీ 2024లో ఈ సినిమాకు 14 కోట్లొచ్చాయి. అలాగే రణ్బీర్ కపూర్ రాక్ స్టార్ రీ రిలీజ్ లో 6 కోట్లు వసూలు చేయగా ఏ జవానీ హే దివానీ 3 కోట్లు, కల్ హో నా హో 5.80 కోట్లు వసూలు చేశాయి. వీర్ జారా సినిమాకు 3.15 కోట్లు రాగా రెహ్నా హై తేరే దిల్ మే సినిమాకు రీ రిలీజ్ లో 4 కోట్లొచ్చాయి. రీ రిలీజ్ సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ చూశాక అస్సలు ఆగట్లేదు నిర్మాతలు. క్లాసిక్స్ అన్నిటికీ మరోసారి దుమ్ము దులుపుతున్నారు. చెక్ దే ఇండియా, లగాన్, రబ్ నే బనా ది జోడీ, అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ లాంటి సినిమాలను త్వరలోనే మళ్లీ విడుదల చేయబోతున్నారు. మొత్తానికి బాలీవుడ్ లోనూ రీ రిలీజ్ ట్రెండ్ పరుగులు పెడుతోంది ఇప్పుడు.